దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం వికలాంగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, బార్ మాజీ అధ్యక్షుడు దోమలపాటి సత్యనారాయణ, వీఆర్ఓల సంఘం రాష్ట్ర నాయకులు మద్దాల బాపూజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దివ్యాంగుల పట్ల కరుణ చూపించాలని అన్నారు. తన కుమారుడైన మంత్రి వాసంశెట్టి సుభాష్ దివ్యాంగుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని, తమందరికీ దివ్యాంగులు అంటే ప్రాణమని ఆయన గుర్తు చేశారు. దివ్యాంగులు ఏ విషయంలోనూ తక్కువ కాకూడదని తెలిపారు. దివ్యాంగుల కోసం తాను కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని గతంలోనే హామీ ఇచ్చినట్లు సత్యం తెలిపారు. ఆ హామీని తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని అన్నారు. అలాగే 10th క్లాస్ పాస్ అయిన దివ్యాంగులు తమ దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఉద్యోగం ఇప్పిస్తామని సభాముఖంగా సత్యం హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడైనా సరే తమను కలవవచ్చని అన్నారు. మరో ముఖ్య అతిథి బాపూజీ మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లోనూ ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నెలకు 50 కేజీల బియ్యం, పెన్షన్ తో పని లేకుండా ప్రతి నెల కొంత మొత్తం సొమ్ము ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ప్రతి విషయంలోనూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని బాపూజీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు పోసి కుమార్, వలివేల రాజు, కండవిల్లి భరత్ కుమార్, పలువురు దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు. ఇంత క్రమశిక్షణ, ఇంత ప్లాన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్న మీ మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర నాయకులు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు అందరూ అనేక విషయాలు మీకు చెప్పారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు మనకందరికీ సుపరిచితులే. వారు ఇప్పుడు కూడా ఫోన్ చేశారంటే వ్యక్తిగత సమస్య కాకుండా పలానా వాళ్ళకి చేసి పెట్టండి, పలానా వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి చేసి పెట్టండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అపరోపకారం ఇతరులకు సహాయార్థమైన ఎవరికైనా ఫోన్ చేశారు తప్ప వారు వ్యక్తిగత సహాయ సహకారం కోసం ఎవరు కూడా ఫోన్ చేసే పరిస్థితి లేదు. అనేక అంశాలు వారు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో చేర్చిన అనేక అంశాల్లో మన దివ్యాంగుల కోసం కూడా, మన హక్కుల కోసం అనేక కూడా పొందుపరిచిన విషయాలు కూడా వారు చెప్పారు. నాకు మిమ్మల్ని అందరూ చూస్తే అనిపించింది, మేము ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇవ్వడానికి, సామాజిక పెన్షన్లు ఇవ్వడానికి మేము పోతూ ఉంటాం. వెళ్ళే సందర్భంగా మన దివ్యాంగులతో పాటు దివ్యాంగుల పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు వచ్చిన సందేహం ఏమంటే, నేను తప్పు పట్టను కానీ వికలాంగతత్వాన్ని, ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, భగత్ స్వరూపులు, భగవంతుడు ఏదో రూపంలో ఇది ఉంటే తప్ప ఇటువంటి పరిస్థితి ఉండదని వారు చెప్పారు. ఇచ్చింది మీరు చక్కగా ఈ 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ మీరు చదువుకోవచ్చు, అలాగే దూర విద్యా కేంద్రం ద్వారా డిగ్రీ, అలాగే పీజీ కోర్సులు మీరు చేయొచ్చు. వాటి ద్వారా మనకి ఉద్యోగ అవకాశాల్లో మనకి స్పెషల్ కోటా కూడా ఉంది, పిహెచ్ రిజర్వేషన్ ఉంది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ద్వారా మన ఉద్యోగ అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. అంటే మనం చదువు అనేటువంటిది ఒక ఆయుధం, మనకి మన వర్ణటువంటి వైకల్యాన్ని కూడా మనం ఒక వరంగా భావించి, వైకల్యం మనం మనకి డిజేబిలిటీ అనుకోవాల్సిన లేదు, అది ఒక వరం. ఈరోజు నాకు పెన్షన్ రావట్లేదు, మీకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, కొంతమందికి 15,000 రూపాయలు వస్తుంది. ఇన్నాళ్ళ కాలంలో, గతంలో మనం వైకల్యం ఉన్నట్లయితే మన తల్లిదండ్రులు ఎలాగైనా బాబు ఎలా పోషించాలని భయపడేటువంటి వారు, బాధపడేటువంటి వారు. ఈరోజు మన ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా, నా తల్లిదండ్రులు కూడా మీరే పోషిస్తారు. యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్స్. భగవంతుడు మీరు అందరూ నేను దేవుడి యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలు. మీరు మనం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. యు ఆర్ ఏ గ్రేట్ పర్సన్స్. మీకు ప్రభుత్వం స్పెషల్ కోట ఇచ్చింది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్స్ ఇచ్చింది. మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించారు, దాంట్లో కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి. దాంట్లో ఫిజికల్ ఆ రోజు మంత్రి గారు కూడా అక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మన రాజులపురం నియోజకవర్గంలోనే ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. ఆయనకి మంత్రి గారు ఘన సన్మానం కూడా ఏర్పాటు చేశాడు. చూసారండి, నేను అదే చెప్తున్నాను మీకు. అది ఒక్కటే కాదు, మన మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు, ప్రభుత్వం అనేటువంటిది అనేకమైనటువంటి పథకాలు మీకు తెస్తున్నప్పటికీ మన మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఈ ప్రత్యేకంగా
సత్యం ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ సత్యం ఫౌండేషన్ అనేటువంటిది వాసంశెట్టి సత్యం గారు మరి ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో నా బిడ్డకి పట్టం కట్టి ఒక రాష్ట్ర మంత్రిగా చేశారు. ఈ ప్రజలు నా ముక్కు ముఖం తెలియకపోయినా సరే మాకు ఎంతటి చక్కటి ఆదరణ చూపించారనేటువంటి కృతజ్ఞతతో సత్యం ఫౌండేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా ఇటు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకి ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ బిడ్డలు కూడా